హాయ్ అండి. మిలినియర్ వైఫ్ పార్ట్ 50. అసలు మంచివేనా? ఆ పసి ప్రాణం నీకు ఏ అన్యాయం చేసింది? ఈ లోకాన్ని చూడకముందు దాన్ని చంపేయాలని ఎలా అనిపించింది? నువ్వు ఇంత నీచంగా దిగజారుతావని నేను కల్లో కూడా ఊహించలేదు. రఘువీర్ చెప్పిన ప్రతి మాట వసుంధర గుండెల్ని కత్తిలా కోస్తుంది. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను. నా కోడలి ప్రాణం, ఆమె బిడ్డ ప్రాణం తీసేయాలని నువ్వు ఆలోచించిన క్షణమే నీకు నాకు ఉన్న భార్యాభర్తల బంధం కూడా ముగిసిపోయింది. ఆ మాట విని వసుంధర ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏమంటున్నారు మీరు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. మావయ్య, దయచేసి అలా అనొద్దు. ఏదేమైనా ఇప్పుడంతా సర్దుకుంది. అత్తమ్మ చేసిందంతా నిజం తెలియక చేశారు. ఇంత పెద్ద శిక్ష మాత్రం వేయొద్దు ప్లీజ్ మావయ్య అంటూ నీలక్ష్మి మధ్యలో కలుగు చేసుకుంది. రఘువీర్ ఆమె వైపుకు చూస్తూ, వసు, ఈ అమ్మాయి మాటలు విను. దీని హృదయం ఎంత విశాలమో చూడు. అందులో ఒక్క చుక్కంత మంచితనం కూడా కనీసం నీలో లేదు. ఇప్పుడు నీ ముఖం చూడటమే నాకు పాపంలా అనిపిస్తుంది అని అన్నాడు రఘువీర్. ఆ తర్వాత తన రెండో కొడుకు అంశుమన్ వైపు తిరిగి, ఒక ఆడపిల్ల శాపం ఎంత భయంకరమో నీకు ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు ఆ శాపాన్ని మూటగట్టుకున్నావు. ఇక నీ జీవితంలో ప్రతి క్షణం పశ్చాత్తాపంతోనే గడుస్తుంది. నీ తల్లి నీకు ఇదే నేర్పించిందా? అన్న భార్య అంటే తల్లితో సమానమని నేర్పలేదా? నిన్ను కొట్టైనా సరే సరిదిద్దామని నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ నీ తల్లి అతిగా గారాబం చేసి నేను చెడగొట్టింది. ఇప్పుడు మీ ఇద్దరు మీ చేసిన పనుల ఫలితాలను అనుభవించండి అని ఆవేదనగా అన్నాడు. తర్వాత ఆ పసిబిడ్డ వైపుకు చూసి, పాపం ఈ బిడ్డ తల్లి నీడని కూడా నువ్వే లాక్కున్నావు అంటూ ఆవేశంతో తన చేతికర్ర తీసుకుని అంశుమన్ చేతులు నొప్పి వచ్చేంత వరకు కొట్టాడు రఘువీరు. చివరికి అంశుమన్ ఒక్కసారిగా రఘువీర్ని వెనక్కి తోసి కోపంగా అరుస్తూ, ఇప్పుడు ఎందుకింత హంగామా చేస్తున్నారు అని అడిచాడు. ఏమైంది? నేను ఈ ప్రపంచంలో ఎవరూ చేయని ఏ తప్పు చేశాను? మీ పెద్ద కొడుకు అంత సామర్థ్యం ఉంటే అతడే చేసేవాడు కదా. అతనికి కాలేదు, నేను చేశాను. దానికి నేను సంతోషంగానే ఉన్నాను. మరి నన్నెందుకు హంతకుల్లా చూస్తున్నారు? ఆ పరాయి అమ్మాయికి బిడ్డను కనడానికి ధైర్యం లేక చనిపోయింది. అందులో నా తప్పేంటి? నేను ముందే బిడ్డను తీయించేసుకోమని చెప్పాను. అలా చేసి ఉంటే కనీసం బతుకుండేది. నేను ఆమె ఆమె మంచిగా కోరుకున్నాను. కానీ మీ పెద్ద కొడుకు ఆమెను కాపాడాలని చూసి చివరికి చంపేశాడు. ఇక కొట్టాలంటే అతన్ని కొట్టండి అని అంశుమన్ విషం కక్కాడు. అతని మాట పూర్తయ్యే లోపే చెల్లుమని ఒక గట్టి చెంపదెబ్బ అతని ముఖంపై పడింది. ఎదురుగా వసుంధర నిలబడి ఉంది. ఆమె ముఖమంతా కోపంతో ఎర్రబడిపోయింది. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా? అతను నీ అన్న, నీలాంటి నీచుడు కాదు. బంగారానికి ఇనుముకి ఎంత తేడా ఉంటుందో అతనికి నీకు అంతే తేడా ఉంటుంది. నిన్ను నమ్మి నేను జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశానురా అని చెప్పి వసుంధర వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడే సూరజ్ ఒక్క అడుగు వేస్తూ అంశుమన్ వైపుకు నడవడం ప్రారంభించారు. సూరజ్ కళ్ళల్లో కనిపిస్తున్న మరణ నిశ్శబ్దాన్ని చూసి అంశుమన్ కాళ్ళు వణికాయి. భయంతో వెనక్కి అడుగులు వేస్తున్నాడు. అక్కడి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. అంశుమన్, నీ చూపు నీలక్ష్మిపై పడిన రోజే అది నీ జీవితంలో చివరి రోజు అవుతుందని నేను అప్పుడే హెచ్చరించాను. నా గురించి బాగా తెలిసిన నీ నీచమైన బుద్ధిని బయట పెట్టావా అని సూరజ్ గట్టిగా అరిచాడు. ఆ అన్నయ్య, నాతో తప్పు జరిగిపోయింది. ఇక ఎప్పుడూ అలా చేయను. నన్ను వదిలేయండి. అమ్మా, దయచేసి నన్ను కాపాడండి అంటూ అంశుమని వేడుకున్నాడు. కానీ వసుంధర మాత్రం ముఖం తిప్పుకుంది. తర్వాత అతను అనన్య వైపుకు తిరిగి, అను ప్లీజ్ నన్ను కాపాడు అని బ్రతిమాలాడు. అనన్య మాత్రం అసహ్యంతో అతని వైపుకు చూసింది. చివరకు అంశుమన్ నీలక్ష్మి కాళ్ళపై పడిపోయి, వదిన నన్ను కాపాడండి. నేను మారిపోతాను. మంచి మనిషిగా జీవిస్తాను. మీరు ఒక్క మాట చెప్తే అన్నయ్య వింటారు అంటూ ఏడ్చాడు. ఇక అంశుమన్ మాటలకు నీలక్ష్మి హృదయం కరిగిపోయింది. ఆమె దీనంగా సూరజ్ వైపుకు చూసింది. కానీ సూరజ్ ఉగ్ర రూపాన్ని చూసిన వెంటనే ఆమె నోటి నుంచి ఒక మాట కూడా రాలేదు. సూరజ్ తన నడుము నుంచి బెల్ట్ తీసి అది చినిగిపోయేంత వరకు అంశుమను నిర్దాక్షిణంగా కొట్టాడు. అందరితో ఆగకుండా అతని రెండు చేతులను విరిచేశాడు. ఇల్లంతా అంశుమన్ బాధతో చేసిన కేకలతో మారుమోగిపోయింది. సూరజ్ నా రూపంలో చూసిన నీలక్ష్మి కూడా భయంతో వణికిపోయింది. కానీ ఆ సమయంలో అంశుమన్ను కాపాడే ధైర్యం అసలు ఇంట్లో ఎవరికీ లేదు. అప్పుడే కార్తీక్ కొంతమందితో కలిసి లోపలికి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాస్, ఆపండి ఆపండి అని అరిచాడు కార్తీక్. సూరజ్ కోపంతో అతన్ని ఒక చెంపదెబ్బ కూడా కొట్టాడు. వెంటనే కార్తీక్ తేరుకుని, ఏమైంది బాస్? మీరే కదా వాడు చనిపోక ముందే ఆపాలని చెప్పారు. ఇంకా కొడితే నిజంగానే చనిపోతాడు అని అన్నాడు కార్తీక్. అప్పటికే నేలంతా రక్తంతో నిండిపోయింది. అంశుమన్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అక్కడున్న వారందరూ మౌనంగా తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. కనీసం బాధపడలేదు. సూరజ్ కార్తీక్ వైపుకు చూసి, వీడిని తీసుకెళ్లి రోడ్డు మధ్యలో పడేయండి అని అన్నాడు.
ఆ తర్వాత సూరజ్ కోపంగా తన గది వైపుకు నడిచాడు. అక్కడ నీలాక్షి చిన్నారిని ప్రేమగా ఒడిలోకి తీసుకుని సముదాయిస్తుంది. తన భర్త మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న నీలాక్షి నెమ్మదిగా అతని చేతిని పట్టుకుంది. అతని చేతిని పట్టుకుని ప్రేమగా మంచంపై కూర్చోబెట్టింది. అతనికి ధైర్యం చెప్పాలని ప్రేమగా అతని జుట్టులోకి వేలు పోనిచ్చింది. సూరజ్ నీలక్షిని గట్టిగా చుట్టుకుని తన ముఖాన్ని ఆమె గుండెలకు ఆనించాడు. అంశుమన్ గురించి ఏమైనా అడగాలన్నా నీలక్షికి భయంగా అనిపించింది. సూరజ్ సూరజ్ అని ప్రేమగా పిలిచినా అతను కనీసం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. చాలా సేపటికి తర్వాత అతను మెల్లగా మాట్లాడాడు. ఐఎమ్ సారీ నీలా, నేను అపరాధిని. నిన్ను కాపాడలేకపోయాను. నీ నాన్న చెప్పింది నిజం. నువ్వు ఆయనతో వెళ్ళిపో, కనీసం అక్కడైనా సంతోషంగా ఉంటావు. సూరజ్ గొంతు వణికింది. అతని కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. నీలక్షి ప్రేమగా అతని జుట్టును మెల్లగా లాగింది. ఏమైంది సార్? విదేశాల్లో మీకు ఇంకెవరైనా దొరికారా? అందుకే నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నారా అని నీలక్షి అల్లరిగా అడిగింది. ఆ మాట విన్న సూరజ్ ఆమెను గట్టిగా గిల్లాడు. అయ్యో సూరజ్! కొద్దిసేపటికి తర్వాత నీలాక్షి నిట్టూరుస్తూ, అనన్య అక్క చాలా దురదృష్టవంతురాలు. మీ తమ్ముని ఎంతగా ప్రేమించింది, కానీ ఈ రోజు ఆమె పరిస్థితి చూడండి అని అంది. సూరజ్ ప్రశాంతంగా, ఆమె సంతోషపడాలి. తనకు తగని మనిషి అసలు ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. నువ్వు ఇతరుల గురించి ఆలోచించడం మానేసి నా గురించి మాత్రమే ఆలోచించు అన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉండగా మరోవైపు అనన్య మాత్రం తన జీవితంలోని అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకునే దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తుంది. ఇంకింట్లో అందరూ ఒక్కొక్కరుగా భోజనం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అక్కడ వసుంధర, అనన్య తప్ప మిగతా వారంతా ఉన్నారు. ఎప్పట్లాగే నీలాక్షి తన చేతులతోనే సూరజ్ అన్నం తినిపిస్తుంది. అది చూసి రాజశేఖర్ వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తున్నాడు. నీలాక్షి అమ్మ, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి. ముందు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు, తర్వాత ఇతరుల గురించి చూసుకోవచ్చు అని రాజశేఖర్ సూరజ్ వైపుకు కోపంగా చూస్తూ అన్నాడు. సూరజ్ వెంటనే నవ్వుతూ, నీలా చూసావా, ఇన్ని రోజులు నువ్వు నీ చేతులతో తినిపించకపోవడంతో నేను ఎంత సన్నబడిపోయానో, నీ చేతి రుచి కోసం ఎంతగా ఎదురు చూసానో తెలుసా? అది ఎంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పి అందరి ముందే నీలక్షి చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అది చూసి రాజశేఖర్ కోపంతో, బావగారు, మీ అబ్బాయికి కాస్త చెప్పండి. ఇతను చిన్నపిల్లాడా? తినిపించాల్సిన అవసరం ఏముంది? నా కూతురు ఈ పరిస్థితిలో ఉంది. అయినా తన భార్యని ఎలా చూసుకోవాలో కూడా ఇతనికి తెలియదు. ఇక్కడ జరుగుతున్నది చూస్తూ ఉంటే ఇతన్ని చూసుకోవడానికి ఇంకో మనిషిని పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వాడు నా కూతుర్ని ఏం చూసుకుంటాడు? అందుకే నా కూతుర్ని కొద్ది రోజుల పాటు నాతో తీసుకెళ్తాను. మీ అబ్బాయికి చూడాలనిపిస్తే వచ్చి చూసుకుని వెళ్ళమని చెప్పండి అని ఒకే ఊపిరి చెప్పేశాడు. సూరజ్ ఏమాత్రం తగ్గకుండా, చూడండి సార్, నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎవరి సలహాలు నాకు అవసరం లేదు. నా భార్య నన్ను చూసుకుంటుంది. అది ఎవరికైనా అసూయగా ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు అని ఎదురుదాడి చేశాడు. ఆ ఇద్దరి మధ్య రఘువీర్ నీలక్షిల నలిగిపోతున్నారు. రాజశేఖర్ మళ్ళీ గట్టిగా, బావగారు, ఇది నా చివరి మాట. నా కూతుర్ని నేను నాతో తీసుకెళ్తున్నాను. ఇన్ని రోజులు దూరం చాలు. ఈ ఒక్క క్షణం, ఇంకా ఒక్క క్షణం కూడా కాదు అని చెప్పి నీలక్షి వైపుకు తిరిగి, నీలక్షి తల్లి, మనం రేపు ఉదయాన్నే జోధాపూర్కు బయలుదేరుతున్నాం. నీ నాన్న మనసుని నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అని అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక నీలక్షి నిస్సహాయంగా ఇద్దరు ముఖాల వైపుకు చూసింది. అప్పుడు సూరజ్ నీలక్షిని చూస్తూ, నీలా, నువ్వే చెప్పు, నీ సూరజ్ని వదిలి ఒక్క నిమిషమైనా ఉండగలవా అని అడిగి వెంటనే రాజశేఖర్ వైపుకు తిరిగి, అమ్మా, ఈ వయసులో ఇలా ఊళ్ళు తిరుగుతూ ఉండటం కంటే మన ఇంట్లోనే ఒక గదిలో ఉండిపోవచ్చు కదా. మీకు వయసు అయిపోయింది. అలాంటప్పుడు ఆమెను అక్కడికి తీసుకెళ్లి చూసుకుంటానని చెప్పడం వినడానికి కాస్త హాస్యంగా అనిపించడం లేదా అని చురుగ్గా చూశాడు. రాజశేఖర్ వెంటనే మండిపడి, ఎవరిని ముసలివాడు అంటున్నావు? నేను నీకు ముసలివాడిలా కనిపిస్తున్నానా? బావగారు, మీరే చెప్పండి అని కోపంగా అన్నాడు. ఆ తర్వాత నీలక్షిని చూసి, నీలక్షి, నీ భర్తకు కాస్త బుద్ధి చెప్పు, లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను అని హెచ్చరించాడు. నాకు తల తిరుగుతున్నట్టుంది అని నీలక్షి మెల్లగా అనగానే ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడి ఆమె దగ్గరకు పరిగెత్తారు. నీల, ఏమైంది? బాగానే ఉన్నావా? వెంటనే హాస్పిటల్కి వెళ్దామా అని సూరజ్ బాధగా అడిగాడు. నీలక్షి, డాక్టర్ని ఇక్కడ. అమ్మా నీలక్షి, డాక్టర్ని పిలిపించుకుంటావా? ఎందుకు ఇంత ఇబ్బందిగా ఉన్నావు తల్లి అని రాజశేఖర్ కూడా కంగారుగా అడిగాడు. సూరజ్, నానా, నాకేమీ కాలేదు. మీ ఇద్దరు కాస్త ప్రశాంతంగా ఉండండి అని నీలక్షి చెప్పేలోపే సూరజ్ ఆమెను ఒకసారిగా ఎత్తుకుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సూరజ్, ఇదేం చేస్తున్నారు
అని ఆమె సిగ్గుగా అడిగింది. నువ్వు చాలా అలసిపోయావు నీలా, అందుకే నేను గదికి తీసుకెళ్తున్నాను. ఇక నుంచి నీకేది కావాలన్నా నన్నే అడగాలి అని చెప్పాడు. వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్ళిపోతూ ఉండగా ఇద్దరు తండ్రుల కళ్ళు ఆనందంతో తడిచాయి. గదిలోకి వెళ్ళిన తర్వాత సూరజ్ నీలక్షిని సోఫాలో కూర్చోబెట్టి తాను ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. నీలక్షి ప్రేమగా అతని జుట్టును నిమురుతుంది. సూరజ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీలా ఐ లవ్ యు అని అన్నాడు. ఆ మాట విని నీలక్షి ఆశ్చర్యపోయింది. ఏమైంది సూరజ్, ఈ రోజు అలా ఎందుకు చూస్తున్నారు? ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చెప్పాలి అనిపించలేదు, కానీ ఇప్పుడు చెప్పాలి అనిపిస్తుంది. నీలా, నేను చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్తున్నాను. ఆ బిడ్డను, అంటే దివ్య బిడ్డను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చనిపోయే ముందు ఆ అమ్మాయి తన బిడ్డను నా నమ్మకంతో వదిలి వెళ్ళింది. ఆ బిడ్డకు మనమే మంచి అమ్మా నాన్నలుగా ఉండాలి అని అన్నాడు. నీలక్షి వెంటనే నవ్వుతూ సూరజ్, నేను ముందే చెప్పాను కదా, ఆ బిడ్డే మన మొదటి బిడ్డ అంది. ఆ మాట విని సూరజ్ భావోద్వేగంతో ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. కొద్ది కొద్దిసేపటికి తర్వాత నీలా, నేను ఒక విషయం చెప్తాను, కానీ కోపం తెచ్చుకోవద్దు. ఆయనే నీ తండ్రి అని నాకు ముందే తెలుసు అని అన్నాడు. ఆ మాట విని నీలక్షి ఆశ్చర్యంతో అతని వైపుకు చూసింది. సూరజ్ మెల్లగా చెప్పాడు. ఎవరో మనల్ని వెంబడిస్తున్నారని నువ్వే ఒకసారి చెప్పావు కదా, అప్పుడు నేనే ఆ విషయం గురించి విచారణ చేయించాను. అప్పుడే అసలు నిజం బయటపడింది. సూరజ్, మరి విషయం నాతో ఎందుకు దాచారు? నేను జీవితాంతం అనాథగానే ఉండిపోవాలి అనుకున్నారా అని నీలక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సూరజ్ ఆమెను మెల్లగా గిల్లి, అయ్యో, ముందు నేను చెప్పేది పూర్తిగా విను నీలా. నేను నీ మెడలో మంగళసూత్రం కట్టిన క్షణం నుంచి నువ్వు ఈ సూరజ్ లో సగం అయిపోయావు. నువ్వు ఎప్పుడు అనాథవి కాదు. నేను ఈ విషయం చెప్పకపోవటానికి ఒకే కారణం, నిజం తెలిసిన వెంటనే వాళ్ళిప్పుడు కింద చేస్తున్నట్లే నేను తమతో తీసుకెళ్తారని పట్టుబడతారని నాకు ముందే తెలుసు. చూడు, ఇప్పుడే నేను తీసుకెళ్తానని ఎంత పట్టుబడుతున్నారో. నేను నీకోసమే నిశ్శబ్దంగా ఉన్నాను, లేకపోతే కింద పరిస్థితి ఇంకోలా ఉండేది అన్నాడు. చాలు, అయినా నిజం దాచడం మాత్రం తప్పే నువ్వు అంటూ నీలక్షి లేచి వెళ్ళబోయింది. కానీ సూరజ్ ఆమెను విడిచిపెట్టలేదు. అయ్యో, నా నీల నాపై ఇంత కోపంగా ఉందా అని అల్లరిగా నవ్వుతూ ఆమె పొట్ట దగ్గర వాలి, ఏ చిన్ను, మీ అమ్మకు కోపం వచ్చేసింది, మన ఇద్దరం కలిసి ఆమెను బుజ్జిగిద్దామా అంటూ ఆమె పొట్టపై ప్రేమగా ముద్దులు కురిపించాడు. అంతే, నీలక్షి కోపం అంతా క్షణాల్లో ఎగిరిపోయింది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. సూరజ్ చిరునవ్వుతో నీలా, చాలా రోజులైంది, మనం కాస్త ప్రేమగా ఉండొచ్చా అని అల్లరిగా అడిగాడు. సూరజ్, నా కడుపులో బిడ్డ ఉందన్న విషయం మర్చిపోతున్నారు అని నీలక్షి మై మరిచిన గొంతుతో అంది. సూరజ్ వెంటనే ఆమె పొట్ట వైపుకు చూస్తూ బేబీ, నాకు పాప పుడుతుందా అని కళ్ళల్లో మెరుపులతో అడిగాడు. నీలక్షి నవ్వుతూ ఏంటి సూరజ్, మీకు పాప వద్దా అని ఆట పట్టించింది. సూరజ్ ఆమె వైపుకు ప్రేమగా చూస్తూ నాకు పాపే కావాలి, ఒక్క పాప కాదు, నీలాంటి అందమైన పాపలు 10 మంది పుట్టినా నేను సంతోషంగానే ఉంటాను అన్నాడు. ఏంటి, 10 మందా? సూరజ్, మీ కోరికలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని నీలక్షి నవ్వింది. భార్యని చూస్తూ ఉంటే ఇక కోరికలు కలగకపోతే ఆశ్చర్యం అని చెప్పి ఆమెను ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. కొంతసేపటికి తర్వాత నీలక్షి అనన్య గది బయట నిలబడి ఉంది. లోపలికి వెళ్లాలా వద్దా అని కొద్దిసేపు ఆలోచించింది నీలక్షి. చివరకు ధైర్యం చేసి తలుపు తెరుచుకుని నీలక్షి అనన్య గదిలోకి వెళ్ళింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.